శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణకు గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి 6 కోట్ల విలువైన జీటీఎస్ కు శంకుస్థాపన చేశారు. ఎటుకూరు రోడ్డులో ఉన్న కంపోస్ట్ డంపింగ్ యార్డ్ నందు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 15వ ఆర్థిక సంఘంలో గుంటూరుకు 4 జీటీఎస్ కేటాయించగా గతంలో వాటి నిర్మాణం జరగలేదు. ఇక ఎమ్మెల్యే గల్లా మాధవి చొరవతోనే జిల్లాలోనే మొదటిసారిగా జీటీఎస్ శంకుస్థాపన జరిగిందన్నారు పులి శ్రీనివాసులు. గృహాల నుంచి వచ్చిన తడి పొడి చెత్తను జీటీఎస్ ద్వారా వేరు చేయవచ్చన్నారు. ఏటుకూరు రోడ్లో జీటీఎస్ అనే మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ఏర్పడిన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది లక్ష్యంగా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉంది. ఎక్కడా కూడా చెత్త అనేది పేరుకుపోకుండా దానికి ఒక మంచి మెయింటెనెన్స్ సిస్టమ్ అనేది ఉండాలి అన్న ఆకాంక్షతో ఈరోజు జీటీఎస్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే స్థానికంగా అది 2021లోనే శాంక్షన్ అయినా కూడా స్థానికంగా కొన్ని అపోహల వల్ల, ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టుగా అపోహల వల్ల అది ఆగిపోవడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థలో పరిధిలో ఒక కొత్త గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ టైం ఒక జీటీఎస్ ఈరోజు శంకుస్థాపన చేశాం. ఎందుకంటే మనకి 15వ ఆర్థిక సంఘం ఫండ్స్ తోటి 4 గార్బేజ్ జీటీఎస్లు శాంక్షన్ అయింది. ఎప్పుడు 2021. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆన్ పేపర్ శాంక్షన్ అయింది. తర్వాత టెండర్స్ ఫైనలైజ్ చేశారు. ఇప్పటికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి అపోహల వలన ఇవన్నీ